యేసు ప్రభువారు దేవుని కుమారుడయ్యుండి దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి మనుషుని యొక్క పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని 2026 సంవత్సరాల క్రిందట శరీరధారిగా ఈ లోకానికి ప్రభువారు వచ్చాడు. 33.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించాడు. యేసు ప్రభువారికి 30 సంవత్సరాల వయసు నిండిన తర్వాత సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఏమన్నాడంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మీరందరూ మారు మనసు పొందండి, దేవుని రాజ్యానికి వారసులు అవ్వండి, ఈ లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతున్నాయి, అన్నిటికీ అంతం వచ్చేసింది, మీరు మారు మనసు పొందండి అని యేసు ప్రభు వారు ప్రకటించుకుంటూ వెళ్తూ అనేక మంది రోగాల నుండి విడిపిస్తూ, దయ్యాల నుండి విడిపిస్తూ, సమస్యల నుంచి విడిపిస్తూ అనేక మంది పాపాత్ములను సైతం పరిశుద్ధపరుస్తూ తిరుగుతూ వచ్చాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, నేను నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాను, రోగులైన వారికి వైద్యుడు అవసరం, ఆరోగ్యం గల వారికి అక్కర్లేదు, నేను రోగులకు వైద్యుడను, నేను నశించిపోతున్నటువంటి వారిని వెదకటానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాను అని ప్రభు చెప్పాడు. ప్రభువారు చాలామందికి సహాయం చేస్తూ స్వస్థపరుస్తూ అనేక విధములుగా దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడుతూ వచ్చాడు. యేసు ప్రభువారు ఎంతవరకు అంటే 3.5 సంవత్సరాలే పరిచర్య చేసింది. 30 సంవత్సరాలు బయటికి రాలేదు. 3.5 సంవత్సరాల కాలంలో ఎంతోమంది రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, పక్షవాయువు కలిగిన వారిని కూడా బాగు చేస్తూ వచ్చాడు. 1 కాదు 2 కాదు, యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతాల గురించి వివరించాలి అంటే భూమి ఆకాశం కూడా సరిపోదట. యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు ఈ సర్వలోకము ఆయన మాటకు లోబడింది. అంత గొప్ప శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, రోగాలు తగ్గించి గొప్ప గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేయటానికి కాదు, కానీ మనుషులందరూ దేవుని వాక్యాన్ని నమ్మాలంటే, మనుషులందరూ కూడా వారి వారి పాపాలు విడిచిపెట్టి ప్రభు వైపు చూడాలంటే అద్భుతాలు చేయవలసిన పరిస్థితి వచ్చింది. అద్భుతాలు చేస్తూ పరలోక రాజ్యం గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులందరినీ వారి వారి పాపముల నుండి విడిపించటానికి, వారి వారి శాపముల నుండి రక్షించటానికి, నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మానవులు ఎలాంటి వారు అంటే బైబిల్ తెలియచేస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, కులం అని లేదు, ప్రాంతము ప్రదేశము అనేది కాదు, ప్రతి మానవుడు ఏదో ఒక విధమైనటువంటి పాపాన్ని చేస్తూ దేవుడు అనుగ్రహించే మహిమను, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందలేకపోతూ ఉన్నాడు. చూడండి, పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని చేయటమే పాపం. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆదామవ్వలతో ఆ మంచి చెడులు తెలియజేసే ఆ పండుని మీరు తినవద్దు అంటే ఖచ్చితంగా తిని చూపించారు. దేవుడు ఏది చెయ్యొద్దు అని మనకు చెబుతాడో అది మాత్రమే మనం చేసి చూపిస్తున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వలన వచ్చే జీతము మరణము. ఆ మరణము మనల్ని ఎంతవరకు దారి తీపిచ్చిద్దంటే నిత్య నరకానికి దారి తీసిద్ది. ఆ నరకం నుండి, అగ్నిగుండము నుండి తప్పించటం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపాలను తీసివేయాలంటే ఏం చేయాలి అంటే, చాలామంది అన్నదానాలు చేస్తారు, వస్త్రదానాలు చేస్తారు, రక్తదానాలు చేస్తారు, అవయవ దానాలు చేస్తారు, ఎన్నో రకాల దాన ధర్మాలు చేస్తే మనుషులకు పాపాలు పోతాయి అంటారు. దాన ధర్మాలు చేయటం ద్వారా పాపాలన్నీ పోయి మనము పుణ్యాత్ములు అవుతామని మనుషుల యొక్క
అపోహ. దేవుడు అన్నాడు, మీ నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట. మనం చేసే నీతి క్రియలు ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట దేవుని దృష్టికి. దాన ధర్మాలు చేయటం మంచి అలవాటే, కానీ దాన ధర్మాల ద్వారా పాపాలు పావు. పాపం పాకపోతే మనం చనిపోతే నరకానికి వెళ్తాం. మరి మన పాపాలు ఎలా పోతాయి అంటే, చాలామంది కోళ్లను, మేకలను, గొర్రెలను, ఎద్దులను బలి అర్పిస్తూ ఉంటారు కొన్ని దేవతల దగ్గరికి వెళ్ళి. రక్తము చిందించబడితే పాప క్షమాపణ కలుగుతుంది. అది కోడెల రక్తం, మేకల రక్తం, కోళ్ళ రక్తం కాదు. అవి కూడా మలినంతో కూడినటువంటి రక్తము గనక ఆ రక్తానికి పాపాన్ని తీసివేసే శక్తి లేదు. మనం కూడా ప్రభువుని అంగీకరించక మునుపు అనేక దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు కోళ్లను, గొర్రెలను, మేకలను బలి అర్పించడం మనం చూస్తూ ఉంటాం. ఆ రక్తం చిందిస్తే ఆ దేవత శాంతించింది అన్నమాట. బైబిల్ కూడా ఏం చెబుతుందంటే, కోళ్ల రక్తం, కోడెల రక్తం, మేకల రక్తం, పశువుల రక్తం వలన ఏ మానవుడు కూడా నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా మార్చబడలేదు. ఎందుకంటే అవి కూడా మలినంతో కూడినవి పశువులు కనుక. ఆ మలినంతో కూడిన రక్తము చిందిస్తే మానవుడికి పాప క్షమాపణ లేదు. సరే, భూమి మీద ఎవరైనా మనుషుల్లో నీతిమంతులు ఉన్నారా, పరిశుద్ధులు ఉన్నారా, పాపం చేయని మనుషుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ ఏకముగా త్రోవ తప్పి పాపం చేసి పనికి మాలిన వారయ్యి. అందరం పాపం చేశాం. అంటే మనుషుల రక్తము కూడా పాప క్షమాపణకి పనికిరాదు, పశువుల రక్తం కూడా పాప క్షమాపణకి పనికిరాదు. మరి ఏ రక్తం కావాలంటే దేవుడే భూమి మీదకి దిగి రావాలి. తద్రక్తం పరమాత్మే పుణ్యదాన బలియాగం అన్నాడు. అంటే మానవుడిలో ఉన్నటువంటి పాపం పోవాలంటే ఆ పరమాత్ముడే భూమి మీదకి రావాలి. పాపం చేయని ఆ పరమాత్ముడు పాపి కొరకు చనిపోతేనే కానీ పాపికి క్షమాపణ కలగదని మన బైబిలే కాదు, అనేక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అనేక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే మనుషుల రక్తం కానీ, పశువుల రక్తం కానీ పాప క్షమాపణకి పనికిరావు. ఇప్పుడు పాప క్షమాపణ కలగాలంటే దేవుడే భూమి మీదకి రావాలి. ఆ దేవుడికి ఎలా ఉండాలంటే కామ, క్రోధ, మద, మోహ, మత్సరములు కూడా ఉండకూడదట. మనకుండే కోరికలు దేవుడికి ఉండకూడదు, మనకుండే ఆలోచనలు దేవునికి ఉండకూడదు. మనకుండే కోరికలు, మనకుండే ఆలోచనలు దేవుడికి ఉంటే కానీ దేవుడు ఎలా అవుతాడు? కాదు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపం లేనివాడు. ఆ పాపం లేని దేవుడు భూమి మీదకి ఎలా రావాలి అంటే నీ వలే నా వలే పుట్టకూడదు. ఒక కన్య గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువారు ఈ లోకానికి రావాలి. దేవుడు ఈ లోకానికి రావాలి. వచ్చాడు. ఓకే, వచ్చిన తర్వాత 33 సంవత్సరాలు యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నాడు. మనం చూడండి, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, ఒక 5 సంవత్సరాల వరకు మనకి ఏదైనా పాపం తెలియకపోవచ్చేమో. కానీ ఇక పెరుగుతున్న కొలది 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వస్తే పెరుగుతున్న కొలది మనలో కూడా రకరకాలైనటువంటి పాపాలు ఏలుబడి చేస్తాయి. చూపుల్లోనో, ఆలోచనల్లోనో, తలంపుల్లోనో ఏదో ఒక విధమైనటువంటి పాపం మనం కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే పిల్ల చేష్టలను, కుర్ర చేష్టలను, అమాయకపు చేష్టలు అని ఇలా మాట్లాడుకుంటూ ఏదో ఒక విధమైనటువంటి పాపం ప్రతి మనుషుడు చేస్తూనే ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారి గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, ఆయన మన వలె శోధింపబడినను పాపం లేనివాడిగా ఉండెను. మనం ఎన్ని విధాలుగా శోధించబడుతున్నామో అన్ని విధాలుగా కూడా ప్రభువు శోధింపబడ్డాడు. అయితే ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఆయనంట శోధించబడుతున్నటువంటి మనందరికీ కూడా సహాయం చేస్తాడట. నువ్వు ఏ విషయంలో పాపాన్ని జయించలేకపోతున్నావో, ఏ చెడ్డ అలవాటు ద్వారా నువ్వు కృంగిపోతున్నావో, ఏ చెడ్డ అలవాటు మీద నువ్వు జయం పొందలేకపోతున్నావో, నువ్వు ఏ విషయంలో ఓడిపోతున్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నావా? దేవుడు దాని మీద జయమిస్తాడు.
సారాయి తాగకుండా ఉండలేకపోతున్నావా, దేవుడు దాని మీద జయమిస్తాడు. వ్యభిచరించలేకుండా ఉండలేకపోతున్నావా, దేవుడు దాని మీద జయమిస్తాడు. ఈ లోకంలో నువ్వు దేనికి దాసుడుగా బానిసగా మారిపోయావో ఆ విషయంలోనే దేవుడు నిన్ను బలవంతుడిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన మన వలె శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు. శోధించబడుతున్నటువంటి మనకు సహాయం చేయగలవాడై ఉన్నాడు. యేసు ప్రభువారు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, మహత్తరమైనటువంటి కార్యాలు చేసి చివరికి ప్రియమైన వర్లరా సర్వమానవాళి కొరకు సిలువ గావించబడ్డాడు. నేరస్తుల్లో ఒకటిగా పరిగణించబడ్డాడు. యేసు ప్రభువారు ఏ పాపం చేసి, ఏ దోషం చేసి, ఏ అతిక్రమ క్రియ చేసి సిలువ వేయబడలేదు. కానీ ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటము కూడా లేదు. ప్రియమైన వాళ్ళ ప్రభువారు ఈ లోకానికి రాకమునిపే కొన్ని వందల సంవత్సరాల క్రిందటే ప్రవక్తలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవచించారు. అదిగో ఈయన ఇలాంటి సిలువ మరణం పొందాలి, ఇటువంటి మరణం పొందాలని మరి ప్రవక్తలు ఎలాగైతే ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ కూడా మరి సమయోచితంగా నెరవేర్చబడుతూ వచ్చినాయి. యేసు ప్రభువారు అన్యాయమైనటువంటి తీర్పు పొందాడు. బందిపోటు దొంగలకు, నేరస్తులకు వేయబడే సిలువ శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా వేశారు. యేసు ప్రభువారు ఆ మోయలేని, ఆ భారమైన, ఆ బరువైన ఆ సిలువను మోస్తూ ప్రియమైన వర్లరా అడుగులు తడబడుతూ లేవలేక మోయలేక చిత్రహింసలు పాలవుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మరణకరమైనటువంటి పాత్రను యేసు ప్రభువారు తాగుతున్నాడు. ఎవరి కోసం అంటే నీ కోసము, నా కోసము, మనందరి కోసము. ఎందుకని చెప్పాను కదా, దాన ధర్మాలు చేయటం వల్ల, పశువులు మనుషులు బల అవటం వల్ల ఎవరు నీతిమంతులుగా మార్చబడ్డ కానీ నీతిమంతుడిగా మార్చబడాలి, పరిశుద్ధుడిగా మార్చబడాలి, పరలోక వాసిగా ఉండాలి అంటే దేవుడు ఈ లోకానికి రావాలని చెప్పాను కదండి. తర్వాత చూసినట్లయితే పగలు 9 గంటలకు యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు యేసు ప్రభు చనిపోతే చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, తలకి ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. 6 గంటల సేపు వేలాడుతూ ఉన్నాడు. ఆయన ఏ తాళ్ళతో కట్ల, ఆ బరువంతా చూడండి, ఆ కాళ్ళ మీద, ఆ చేతుల మీద, ఆ ఎండలో 6 గంటల సిలువ పైన యేసు ప్రభువారు ఉన్నాడు. దేవుడు భూమి మీద మానవుణ్ణి 6వ రోజు నిర్మించాడట. ఎన్నో రోజు? 6వ రోజు మానవుణ్ణి దేవుడు నిర్మించాడు. ఈ మానవుడి కోసం 6 గంటల సేపు సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. 6 గంటల సేపు యేసు ప్రభువారు సిలువ మీద వేలాడి 7 మాటలు చెప్పాడు. ఈ 7 మాటల్లో 3 విషయాలు దాగి ఉన్నాయి: ప్రేమించటం, క్షమించటం, త్యాగం. త్యాగం అంటే మనకున్నది ఏరే వాళ్ళకి ఇవ్వటం. ఈ 7 మాటల్ని 3 మాటలకు చెప్పాలంటే ప్రేమ, క్షమ, త్యాగం. ఈ 3 లక్షణాలు మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. యేసయ్య సర్వలోకమును ప్రేమించాడు. యేసు ప్రభు మనుషులందరినీ క్షమించాడు. యేసు ప్రభు మనుషులందరి కొరకు తన్ను తాను త్యాగం చేశాడు, తన్ను తాను యాగం చేసుకున్నాడు. ఆఖరి బొట్టు వరకు యేసు ప్రభు వారు కాచాడు. ఈ శిలువ మీద పలికినటువంటి ఈ 7 మాటలు కూడా ఎలాంటి అంటే త్యాగమే. 7 మాటలు కూడా చాలా అమూల్యమైనటువంటి మాటలు.